మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే రేపటి నుంచి ఏపీ ఆర్టీసీలో స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు బస్ స్టేషన్లో సూపర్ 6లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో మహిళలకు ఉచిత సర్వీసును ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 45,000 మంది మహిళలు ఉచిత ఆర్టీసీ సర్వీసును పొందే అవకాశం ఉంది. స్త్రీశక్తి ఉచిత బస్సు సర్వీసు ప్రారంభ ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తితో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం రేపటి నుంచి సూపర్ 6లో భాగంగా మహిళలకి సంబంధించి స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుంది. అంటే ఉచితంగా రాష్ట్రంలో బస్సులు ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగానే ప్రయాణం చేయొచ్చు. ఈ పథకాన్ని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో 3-5 గంటల మధ్య ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత 5 గంటల నుంచి ఇది అమలులోకి రాబోతుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రిలో చూసినట్లయితే ఈ రాజమండ్రి బస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ రోజు కూడా అనేక వేల మంది వారి వారి గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రేపు ప్రారంభమయ్యే స్త్రీశక్తి ఉచిత బస్సు సర్వీస్కి సంబంధించి ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏ విధంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తారా, ఎలాగా ఈ ట్రాన్స్పోర్ట్ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడడానికి మనకి ఏదైతే రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి అంటే ప్రజా ట్రాన్స్పోర్ట్ అధికారి వైఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు. ఏ విధంగా అమలులోకి రాబోతుంది? నమస్తే అండి, నా పేరు ఏలూరు సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈస్ట్ గోదావరి జిల్లాలో వచ్చాను. మరి స్త్రీ శక్తి పథకం అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోంది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు పిఎన్బిఎస్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో దీన్ని ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటల నుంచి ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మినిస్టర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా వారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. అయితే దీంట్లో వయోభేదం లేకుండా మరి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నటువంటి మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వారితో పాటుగా ట్రాన్స్జెండర్లు కూడా ఈ ఉచిత పథకం అనేది వర్తిస్తుంది. ఇందుకోసం అని చెప్పి గత 2-3 నెలలుగా మరి రాష్ట్ర వ్యాప్తంగాను ప్రత్యేకించి మన జిల్లాలో ఉన్నటువంటి 4 డిపోల్లో కూడా బస్సులు సంపూర్ణంగా మెయింటెనెన్స్ చేసి ఏ విధమైనటువంటి బ్రేక్డౌన్ కానీ మెకానికల్ క్యాన్సిలేషన్ కానీ ఏమీ లేకుండా చూడటము, దీంతోపాటుగా మహిళలకి మరింత సౌకర్యం కలిగే విధంగా బస్సులో వారు పట్టుకుని కూడా నిలబడి అంటే రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక వారు హ్యాండిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదనపు సీట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సూపర్ లగ్జరీ బస్సెస్ ఏవైతే కొత్తగా వచ్చినాయో వాటి స్థానంలో ఉన్నటువంటి సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉన్న 35 సీట్లని మనం పల్లెవెలుగుగా మార్చి మరొక 20 సీట్లు అదనంగా పెట్టి 55 సీట్లుగా చేసి ఆ రకంగా మన జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంకొక 200 సీట్లు అదనంగా మనకు బస్సులు లేకుండానే సీట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెకానికల్ కండిషన్ కానీ బాడీ అప్కీప్ కానీ ఆ రకంగా మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా కండక్టర్లు, డ్రైవర్లు, అదేవిధంగా ట్రాఫిక్ సూపర్వైజర్లు వీళ్ళందరికీ కూడా బస్ స్టేషన్ మేనేజర్లు వీళ్ళందరికీ కూడా మరి ఈ మనకి పెరిగినటువంటి రద్దీని మనం తట్టుకుంటూ ఏ విధంగా మనం బస్సెస్ ఆపరేట్ చేయాలి, మనకి అదనపు బస్సులు లేకపోయినా కూడా వారందరినీ కూడా ఏ విధంగా అకామిడేట్ చేయాలి దాని మీద ప్రణాళిక చేసుకోవడము. మరి మనకి బడి బస్సులు ఉన్నాయి. బడి బస్సులు ఉదయం సాయంత్రం తిరుగుతాయి, మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ సమయాల్లో మరి అన్నవరం, కాకినాడ, సీతానగరం ఇలాంటి ప్రదేశాలకి అదనంగా మనం ట్రిప్పులు వేయడం, అదేవిధంగా ఏలూరుకి అదనంగా ట్రిప్పులు వేయడం ఈ రకమైనటువంటి ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది కొరత కూడా లేకుండా మన ఆన్ కాల్ డ్రైవర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మరి ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కండక్టర్లుగా చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళకి టిమ్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కండక్టర్లుగా కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వీరందరికీ కూడా మరి ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి మనకు వచ్చింది. అంటే మొత్తానికి రేపు ఏ టైంకి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మీకు ఏ టైంకి ఇది ప్రారంభించాలని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి? మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల దాకా ఈ ప్రారంభ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అది పూర్తయిన వెంటనే 5 గంటల నుంచి మనం ఇక్కడ మొదలు పెట్టుకుంటాము. అప్పటి నుంచి మనకి ఈ ఉచిత ప్రయాణం అనేది ప్రారంభం అవుతుందండి. ఆ స్త్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసు సంబంధించి ఇక్కడ ఏదైతే ప్రజా రవాణా అధికారి జిల్లాకు సంబంధించిన వైఎస్ మూర్తి గారు చెప్తున్నది. అయితే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అంటే ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపుగా 75,000 మంది రోజు వారి గమ్యస్థానాలకు చేరుతుంటే ఇందులో 32,000 మంది వరకు ఇప్పుడు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు మహిళలు. అయితే ఈ ఉచిత బస్సు అన్న తర్వాత ఈ సంఖ్య ఒక 15,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా కొన్ని బస్సుల్లో సీట్లు సర్దుబాటు చేయటం, అదనపు సర్వీసుల కోసం అలాగే అదనపు సిబ్బంది కోసం కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా బస్ స్టాండ్లో కూడా రద్దీ పెరిగే పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ కూర్చోవడానికి సీటింగ్ కానీ ఇది కానీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు. రేపు ప్రారంభం కాబోయే స్త్రీశక్తి ఆర్టీసీ ఉచిత బస్సులు సర్వీస్ సంబంధించిన విషయాలు కెమెరామెన్ దుర్గతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.